హలో! అందరికీ హాయ్ అండి. నమస్కారం అండి. మొందా తుఫాన్ మొన్న తీరం దాటేసి వెళ్ళిపోయింది. అంతా బాగానే ఉంది. ఈ ముందా తుఫాను వెళ్ళిపోయింది. ఈ వైసీపీ వోళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్స్ అయితే చాలా విపరీతంగా ఉన్నాయి. ఈ ట్రోల్సు అసల ట్రోల్స్ ఎందుకు అనేది ఒక తుఫానొచ్చింది. ఆ తుఫాన్‌కి అసలు ఆస్తి నష్టం ఏంటి? ప్రాణ నష్టం ఏంటి? ఇయన్నీ ఏంటని మనం ఒకసారి ఒక పార్టీగా, ఒక మాజీ గతంలో ప్రభుత్వం పరిపాలించిన పార్టీగా మనం ఏం చేయాలి? ప్రజల్ని ఎలాగ ఆదుకోవాలి? ఏంటనేది మనం ఒక అవగాహనొచ్చి చూడాలి. అంతేగాని సీఎం గారు పడుకున్నారో ఏసీ రూమ్‌లో, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళలేదు, లోకేష్ గారేమో ఆహ్, ఈ ఇంటికెళ్లారు. లేతే చంద్రబాబు నాయుడు గారు ఖరీదైన వాటర్ బాటిల్ తాగుతున్నారు. ఏంటిది అసల? ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఒక విపత్తొచ్చింది. ఆ విపత్తొచ్చినప్పుడు మనం చేయవలసిన సాయం చేయాలి. ఒకవేళ మనం సాయం చేయలేమనుకో, మనం సైలెంట్‌గా మనం కూర్చోవాలి. గవర్నమెంట్ చూసుకుంటదది. అది గవర్నమెంట్ చూసుకుంటది. అధికారులు చూసుకుంటారు. మనం చేయకపోగా ఈ సోషల్ మీడియాలో ఈ ఫేక్ ప్రచారాలు ఏంటో అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తుఫాను సమయంలో బెంగుళూరులో ఉన్నారు. ఆయన రాలేదు. నిన్న పొద్దున్న నిన్న వచ్చారు. ఓ ప్రెస్ మీట్ పెట్టారు. అయిపోయింది. వెళ్ళిపోయారు. ఈలోగా ఈ వైసీపీ వాళ్ళు ఈ ఫేక్ ప్రచారాలు, ఈ ఈ తుఫాను గురించి ఏం జరిగిందో నష్టం తెలుసుకోవడం మానేసి, ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఇవేం చేయట్లేదు. అసలు ఇది ఏంటిది? కొద్దిగా మనం జనాల్లో ఇంతకుముందు గతంలో పరిపాలించారు. వైసీపీ పరిపాలించిన గవర్నమెంటు. అయితే వాళ్ళ పరిపాలన నచ్చగా గవర్నమెంట్ మార్చింది. భారీ మెజార్టీతో గవర్నమెంట్ వచ్చింది. ప్రతిపక్షం హోదా లేకుండా చేశారు. ప్రతిపక్ష హోదా కూడా లేదు. కనీసం ఇప్పుడు జనాల్లోకి వెళ్ళి తప్పులు దొరుకుతాయి. ప్రతి గవర్నమెంట్‌కి ఏదో ఒక తప్పు దొరుకుతుంది. తప్పు ఏదో వెతుక్కుని అలా ముందుకెళ్ళడం పోయి ఈ ఫేక్ ప్రచారం వల్ల ఏం ఉపయోగం ఉంది? జనాలకు ఆల్రెడీ అప్డేట్లు తెలిసిపోతున్నాయి. ఏంటి అనేది. మీరు ఫేక్ ప్రచారాలు పెట్టడం వల్ల దాని వల్ల ఉపయోగం లేదు. జనాలకి నిజాలు, అబద్ధాలు తెలిసిపోతుంది. కానీ మీరు పెట్టిన ప్రతీది కూడా అబద్ధం తెలిసిపోతుంది. మళ్ళీ రేపు పొద్దున మీరు 2029లో మీరు నెగ్గేస్తాం, మేము వచ్చేస్తాం అంటే ఎలా వచ్చేస్తారు మీరు? మీరు జనాలకి సందేశం ఏంటి? ఏమి ఇవ్వబోతున్నారు? అసలు ఏం చెప్పబోతున్నారు? 2029 ఎలక్షన్‌లో మళ్ళీ మీరు నెగ్గాలంటే మీరు చేసేది ఏం పని? ఏంటనేది మీకే తెలియాలి. ఇలా ఫేక్ ప్రచారాలు సోషల్ మీడియాలో చేయడం వల్ల 2029లో నెగ్గారు. మీరు ప్రజల్లోకి వెళ్ళాలి. వాళ్ళు చేసి తప్పేంటో వెతకాలి. అంతే తప్ప మీరు ఏదో పడితే అది ఫేక్ న్యూస్‌లు పెట్టేసి ఎక్కడెక్కడో ఉండి పెట్టేసేసి చేస్తే మీరు 2029లో మళ్ళీ మీరు నెగ్గరు. మళ్ళీ కనీసం ప్రతిపక్ష హోదా అయినా వచ్చేలా చూసుకోవాలి. కనీసం మీరు నెగ్గడం కాదు, ప్రతిపక్ష హోదా అయినా వస్తుందో లేదో అది చూసుకోండి ముందు. ఈ 11 లేకపోతే 11 లోపుకి వెళ్ళిపోతారు. మీ ప్రచారాలు అలా ఉన్నాయి. అంచేత మనం ఫేక్ ప్రచారాలు వద్దు. ఉన్న ఫ్యాక్ట్ పెట్టుకోండి, తప్పులేదు. ఉంటాయి ఏవోటి పెట్టుకోండి అంతే తప్ప ఈ ఫేక్ ప్రచారాలు ఏంటండి? వాళ్ళు సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముగ్గురు కూడా 4 రోజుల నుంచి 3 రోజుల నుంచి నిద్ర లేకుండా కష్టపడ్డారు. అధికారులు కష్టపడ్డారు. ప్రతి డిపార్ట్మెంట్లో కష్టపడ్డారు. కానీ మీరేంటి ఈ ఫేక్ ప్రచారాలు ఏంటి? ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ ముందును, ఫోన్ ముందు ఫేక్ ప్రచారాలు చేసేసి జనాలకు పంపించేస్తే, సోషల్ మీడియాలో పంపించేస్తే చూసేసి మీ మాటలు ఎలా నమ్మేస్తారు? వాళ్ళు చూస్తున్నారు కదా జనాలు. గవర్నమెంట్ ఎలా పరిపాలన చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు, పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడుతున్నారు, లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నారు అనేది జనాలు చూస్తున్నారు కదా. ఇంక మీరు పంపించడం వల్ల జనాలకి వాళ్ళకి ఇంకా ఎన్ని తెలీదా? ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఉంది, ప్రతి ఒక్కరికి ఫేస్బుక్లు అన్నీ ఉన్నాయి. చూస్తే తెలిసిపోతాయి కదా నిజాలు ఏంటో అబద్ధం ఏంటో. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది మన మన ఆంధ్రప్రదేశ్కే కాదు, ఇటు తెలంగాణ కాదు, దేశమే మొత్తం దేశవ్యాప్తంగా ఈ తుఫాన్ని బాగా అరికట్టగలిగారు. ప్రాణ నష్టం ప్రతిదీ కూడా అరికట్టగలిగారు. ఆల్రెడీ నేను వీడియో చేశాను. వీళ్ళు ముగ్గురు కూడా హీరోస్ అని. నిజంగా హీరోసే వీళ్ళు ముగ్గురు కూడా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, వీళ్ళ ముగ్గురు హీరోసే. కానీ మీరు కలిసి ఏం చేశారు?
ఏమీ చేయలేదు. ఎక్కడన్నా చేశారు కొంతమంది, నేను చేయలేదు అనట్లేదు, అక్కడక్కడ చేశారు. కానీ ఈ ఫేక్ ప్రచారాలు చేసేవాళ్ళు కూడా చేస్తే ఇంకా బాగుంటుంది కదా. మీరు ఓ 10 మందికి హెల్ప్ చేయండి, ఓ 10 మందికి భోజనాలు పెట్టండి, ఓ 10 మందికి టిఫిన్లు పెట్టండి, ఏదైనా దుప్పట్లు ఇవ్వండి, లేకపోతే మంచినీళ్ళు ఇవ్వండి, చేసి చెప్పుకోండి, పబ్లిష్ చేసుకోండి, ఫోటోలు తీసుకోండి. అంతే తప్ప ఈ ఫేక్ ప్రచారాలు అయితే వద్దు. మంచిగా మనం ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళ మెప్పు పొందాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ.